హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతి ట్రిప్ వ్లాగ్ అండి. మేము ఉండేది కర్ణాటకలో. ఇక్కడ నుంచి నైట్ 11 o'clockకి ట్రైన్ మేమైతే స్టార్ట్ అయ్యాము అనమాట. ట్రైన్ రైట్ టైంకి అయితే వచ్చింది. నెక్స్ట్ టైం మార్నింగ్ 7కి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి బస్సులో అయితే పైకి వెళ్తున్నాము తిరుమలకి. ఇక్కడ శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవన్లో అయితే మేము స్టే చేసాం. ముందుగానే ఆన్లైన్లో మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. 300 దర్శనంతో పాటు బుక్ చేసుకున్నాము. మేము కాకుండా ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళు మాకంటే ముందుగానే వచ్చి ఇందులో ఉన్నారు. మేము వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి అయితే ముందుగా టిఫిన్ చేసి మధ్యాహ్నం అయితే అన్నప్రసాదానికి వెళ్ళామండి. ఇదైతే మా విశ్రాంతి భవనం పక్కనే ఉంది. చాలా నీరుగా ఉంది. అన్నప్రసాదానికి వెళ్తున్నాము. క్యూలో వెళ్తున్నాను అనమాట. నేను కూడా క్యూలోనే ఉన్నాను. ఈ సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో కూడా చాలామంది చూసే ఉంటారు కదా. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ లోపలికి అయితే వచ్చేసాము అన్నప్రసాదంలో తినడానికైతే. ఇక్కడ అరిటాకులు అయితే భోజనం వడ్డించారు. అన్నము, పప్పు, ఒక పచ్చడి, ఒక కూర, ఇంకా స్వీటు, రసం అయితే ఉన్నాయండి. భోజనం అయితే బాగుంది. నెక్స్ట్ మా పిల్లలు వచ్చేసి కోనేరులో స్నానం చేస్తామంటే ఇక్కడికి వచ్చామన్నమాట. 3 to 4 అరౌండ్ ఆ టైంలో వీళ్ళైతే స్నానం చేసిన తర్వాత మేము కూడా టెంపుల్కి అయితే రెడీ అయిపోయామన్నమాట అండి. టెంపుల్కి రెడీ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు స్వామివారు ఊరేగింపు అయితే జరుగుతుంది. మేమైతే ఇక్కడ కాసేపు ఉండి స్వామివారి ఊరేగింపునైతే తిలకించి మేము కూడా ఆనందించాము. స్వామివారి ఊరేగింపు అయితే ఒక 1/2 hour వరకు చూసామన్నమాట. ఆ తర్వాత మాది 8 o'clockకి స్లాటు. ఇంకా మేము టైం అయిపోయిందని ఇంకా తర్వాత గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము మా ఫ్యామిలీస్, మా అక్క వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ అయితే తీసుకుని, గుడిలోకి ఫోన్ అయితే ఇలా ఉండదు కాబట్టి ముందుగానే ఫొటోస్ అవి తీసుకుని రూమ్లో పెట్టేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.